హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా దండల్ 1517 బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎట్లున్నారో కామెంట్ అయితే చేసేయండి. మరి ఈ రోజు అయితే నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను యూట్యూబ్ కోసం. సో ఆ ప్రోడక్ట్ ఏందో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, అమెజాన్లో నుంచి తీసుకున్నాను ట్రైపాడ్ అనమాట. చూడండి, యాక్చువల్గా అయితే నేను ఫ్లిప్కార్ట్లో చూసాను, కానీ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. సో అందుకే నేనైతే ఓపెన్ చేయలేదు. పైన బాక్స్ మాత్రమే ఓపెన్ చేసాము, లోపల అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. చూడండి, అట్లే ఉంది. మా చిట్టితల్లి అయితే ఎప్పుడు ఓపెన్ చేద్దాం అని ఆల్రెడీ పైన అయితే ఓపెన్ చేసేసింది. మరి ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. నాకు తెలిసి ఓకే, యాక్చువల్లీ సీల్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇది కరెక్టే తీసిన. చూసి ఆల్రెడీ నా దగ్గర పాతది ఉంది, కానీ అది ఇరగొట్టేసింది తినే మా పొట్టెక్కని. చూసారు కదా, మనం ఎటు అంటే అటు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు దీన్ని. చూసారు కదా, ఎలా అయినా ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అంట. నేను మొత్తం ఫిట్ చేసి చూపిస్తా. ఇంకా నెక్స్ట్ ఏమేమి వచ్చాయో చూద్దాం దీంట్లో. ఓకే, చూసారు కదా, మనకి బాక్స్ పైన కూడా ఇచ్చారనమాట ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలనేది. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూసారు కదా, ఫస్ట్ చూసారు కదా. నేను ఇంకా క్లియర్గా చూపిస్తానండి బాక్స్ పైన ఎందుకు, నేను డైరెక్ట్ చూపించేస్తా ఎలా ఫిట్టింగ్ చేయాలనేది. మనకైతే 2 వచ్చాయి దీంట్లో, మనకి 2 వచ్చాయి. ఒకటి మొబైల్ పెట్టుకోవడానికి. ముఖ్యంగా నేను తీసుకుంది దీనికోసమే అండి ట్రైపాడ్. ఎందుకు అంటే మనకి 2-in-1 ఆప్షన్ అయితే ఉంది. చూసారు కదా, ఫొటోస్ అండ్ వీడియో ఆల్రెడీ రన్ అవుతున్నప్పుడు మనము స్టాప్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. 2 విధాలుగా పనిచేస్తుంది. ఇంకొకటి ఫోటో కూడా తీసుకోవచ్చు. సో రెండింటికి యూజ్ అవుతుంది. చాలా బాగుంది కదా. ముఖ్యంగా నేను దీనికోసమే తీసుకున్నా. మరి నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న బ్లూటూత్, దీనికి కీ చైన్ కూడా వేసుకోవచ్చు మనము. చూస్తారు కదా, సైడ్ కి ఇచ్చారనమాట. కీ చైన్ వేసుకోవచ్చు దీంట్లో నుండి. నేను ఒక కీ చైన్ వేస్తా, నా దగ్గర ఒక కీ చైన్ అయితే ఉంది. మొత్తానికి ఆన్ ఆఫ్ బటన్ కూడా సైడ్ కు ఉంది. చూడండి, ఆన్ ఆఫ్ చూసారా, కనిపిస్తుందా? ఆన్ ఆఫ్ ఫ్రంట్ లో కనిపిస్తుంది. ఆన్ ఆఫ్ నిజంగా చాలా స్మార్ట్ గా చిన్నగా బాగుంది కదా. మన కార్ కీస్ ఉన్నట్టున్నాయి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే సూపర్ గా నచ్చింది. మరి ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇది ఫిట్టింగ్ చూద్దామా ఫ్రెండ్స్? మనకి 2 అయితే ఇచ్చాడు. సైడ్ లో ఒకటి ఇచ్చాడు, బ్యాక్ లో ఒకటి ఇచ్చాడు. ఫస్ట్ అయితే మనం ఇలా అంటే ఇలా చేసుకోవచ్చు. మనం వీడియో తీసేదాన్ని బట్టి మనం అడ్జస్ట్ అని చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫిట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ స్క్రూ ఉంది. దీనికి పెట్టి మనం జస్ట్ ఇలా తిప్పేయడమే. చూసారు కదా, జస్ట్ తిప్పడమే, ఏమీ లేదు. జస్ట్ తిప్పేయడమే, ఏమీ లేదు ఫ్రెండ్స్. చూసారు కదా, తిప్పేశాను. మనం ఫోన్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు. నాది ఆల్రెడీ పాత ఫోన్ ఉంది కదా, వాడట్లేదు. సో ఎప్పుడైనా యూజ్ చేస్తా. దీంట్లో ఫొటోస్ అవి చాలా ఉన్నాయి. ఇది పగిలిపోయింది యాక్చువల్గా. సో ఇలా పెట్టేసుకోవడమే, అంతే, ఏం లేదు. నా పాత ఫోన్ అనమాట. చూడండి, ఇక్కడ పగిలిపోయింది. వీడియోస్ క్లియర్గా రావట్లేదు అనేసి మళ్ళీ మా హస్బెండ్ అయితే నాకు Oppo 27 Pro అయితే కొనిచ్చారు. చూసారు కదా, మనం ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా, ఇలా అయితే ఇలా పడితే అలా చేసుకోవచ్చు వచ్చు. నేను స్లేట్ పైన పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. స్లేట్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఎలా అంటే అలా తీసుకోవచ్చు మనం. కనిపిస్తుందా? నిజంగా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే, నిజంగా చాలా బాగుంది. నేను ఎలా ఉంటుందో ఏమో అని కొంచెం టెన్షన్ పడ్డా. మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి సెల్ఫీ స్టిక్తో పని లేదు, ఇంకా దీంతో అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అంటే అలా తీసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా, లైట్ వెయిట్ ఉంది, మరీ హెవీ వెయిట్ అయితే ఏం లేదు. చూసారు కదా, నా ఫోన్ ఇప్పుడు దగ్గర 1/2 kgకి ఒక 100 grams తక్కువ ఉండొచ్చు. నేను పౌచ్ అవన్నీ కలిసి. పాత ఫోన్ యాక్చువల్గా ఇది రియల్మీ అనుకుంటా, గుర్తులేదు ఫోన్, రియల్మీయే. చూసారు కదా, ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్.
తప్పకుండా మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నన్ను ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. తప్పకుండా లింక్ అనేది అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కానీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈజీ అని చెప్పుకోవచ్చు. వీడియోస్ తీయడము చాలా యూజ్ అవుతుంది. యూట్యూబ్ చేసే వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నాది సెల్ఫీ స్టిక్ ఇరిగిపోయింది కదా, కొంచెం ఇబ్బంది అవుతుందని అయితే తీసుకున్నాను. తక్కువ ప్రైస్లో వస్తుంది కదా అని తీసేసుకున్నాను. యాక్చువల్గా మరి దీని ప్రైస్ ఎంతో తెలుసా ఫ్రెండ్? జస్ట్ 360 రూపీస్. యాక్చువల్గా 354 రూపీస్, 6 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి. సో ఇంకా మొత్తానికి అయితే 360 రూపీస్. నేను ఫ్లిప్కార్ట్లో చూసాను కానీ కాస్ట్ ఎక్కువగా అనిపించింది నాకు, 400 చేంజ్ ఉంది. సో ఎందుకు అమెజాన్లో నేను ఎక్కువ ఆర్డర్ పెట్టాను, ఏమున్నా మీషో ఫ్లిప్కార్ట్లోనే పెడతా. మా హస్బెండ్ మాత్రం అమెజానే వాడతాడు, ఆయన ఏది కొన్నా అల్లనే కొంటాడు. సరే ఒకసారి చూద్దాం అన్నట్టయితే అమెజాన్ ఓపెన్ చేసిన, దాంట్లో మాత్రం చాలా మంచి ప్రోడక్ట్ అబ్బా, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, చాలా బాగుంది. నిజంగా ఈ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుందో ఏందో అని కొంచెం టెన్షన్ అయితే పడ్డా, కానీ తీసుకున్నాక సో హ్యాపీ. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మరి మీకు కూడా కావాలన్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. తప్పకుండా లింక్ అయితే షేర్ చేస్తాను. మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో పైన ఆల్ అని ఉంటుంది, దానిపైన ఖచ్చితంగా మీరు క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేసుకుంటే ప్రతి వీడియో నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను మాత్రం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియో నచ్చిందని అనుకుంటాను. ఎంతమందికి వీడియో నచ్చిందో ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేసేయండి. చూసారు కదా, మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా? ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.